మరి ఇప్పుడు కవితమ్మది మరి ఇప్పుడు రాజకీయ అస్తిత్వం కోసమే పోరాటమా లేకపోతే నిజంగా బీసీల మీద ప్రేమ చూపించుకుంటే పోరాటం చేయబోతుందా? అసలు ఏమనుకోవాలి ఇప్పుడు జనాలు? ఏమున్నది, ఆమె ఏ పార్టీలో ఉన్నది? ఉన్న పార్టీలో సస్పెండ్ చేసిరు. ఆమె జాగృతి ద్వారా నేను పోరాటం చేస్తున్నాను చెప్తుంది. జాగృతి ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. సో నీ యొక్క రైట్ నువ్వు మాట్లాడే హక్కు నీకు ఉండొచ్చునేమో, బట్ కానీ నువ్వు దాని అల్టిమేట్ నువ్వు ఏం సాధించి చేస్తావు అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆమె రేపు రాబోయే రోజుల్లో పొలిటికల్ పార్టీ వైపు వెళ్తుందని కూడా వింటున్నాము. చూడాలి ఏం జరుగుతుందన్న దానికి. కేవలం ప్యూర్లీ ఆమె రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే బీసీ ఎజెండా ఎత్తుకుంది. సామాజిక తెలంగాణ గురించి ముచ్చట్లు చెప్పింది తప్ప ఆమెలో చిత్తశుద్ధి లేదని మాత్రం చెప్పదలుచుకున్నాం. సరే తల్లి, మంచి తల్లి. ఇంకొక ఇది మరి కవితమ్మ లొటి మీద కాగి లెక్క మొత్తుకున్నా ఆమె పార్టీ, ఆమె జాగృతి ఏదైతే తెలంగాణ జాగృతి ఉందో ఈ బీసీలో రావాలని వెతుకుంటే ఇట్లా కొంత ముందుకు పోవచ్చు. రేపు ఇంకొక రాజకీయ పార్టీ కూడా పెట్టుకుంటే ఏమైనా అక్కడికి వస్తుందేమో. రేపు కవితమ్మ బలం ఇంత ఉందా, కవితమ్మ పలుకువాడి ప్రచారం ఇంత ఉందా అనేది కూడా తెలవాలి అనేది కూడా మరి ఆమె ఈ రకంగా కథ నడిపిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభను ఇట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. ఇంకా రాజకీయాల్లోకి వైఎస్ఆర్ మనవడు